హలో గైస్, వెల్కమ్ టు స్నేహాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గులాబ్ జామున్. దీనికి కావలసిన పదార్థాలు పాలు, చక్కెర, ఇలాచి, బాదం మరియు నెయ్యి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్, 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. ఇలా మరుగుతున్న మిశ్రమంలోకి 3 ఇలాచీలను వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ పౌడర్ని వాడుతున్నాను. ఇలా ఈ పౌడర్ని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పౌడర్లోకి పాలను వేస్తున్నాను. పాలు వేస్తే మృదువుగా వస్తాయి. చేతికి నెయ్యి పూసుకొని బాల్స్ని గుండ్రంగా ఒత్తుకొని చేయాలి. ఇలా గుండ్రంగా అయిన వాటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కడాయి స్టవ్ పైన పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బాల్స్ని మనము వేడిగా ఉన్న నూనెలో వేస్తే త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కలుపుకోవాలి. ఇలా తయారైన బాల్స్ని మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకున్న ఈ బాల్స్ని ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ని ఒక గిన్నెలోకి వేసుకొని బాదంతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే please do comment. Subscribe to Sneha's Kitchen World. Bye bye.